లైట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవత టీవీ. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండే వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నాం కదా. మరి ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశేషాలను డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో ఉండేటటువంటి లోకల్ వార్తల్ని కూడా మీకు అందించబోతున్నాం. ఈ రోజు వార్తా విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెయిన్ గా హెడ్ లైన్స్ ఒకసారి చూద్దాము పేపర్ లో ఉన్నటువంటివి. ఇక్కడ ముందుగా ఈనాడు పేపర్ చూసుకున్నట్టయితే 26 మంది ఉపాధ్యక్షులట మన తెలంగాణ గవర్నమెంట్ శాఖల కేటాయింపు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దగ్గర 18 నెలలు కావస్తుంది. కొన్ని మంత్రుల శాఖలు అనేటివి ముఖ్యమంత్రి వద్దనే ఉంచుకోవడం జరిగింది కొన్ని సమీకరణల ద్వారా. ఇప్పుడు ఆ సమీకరణలు కొంచెం క్లియరెన్స్ అయినట్టున్నాయి. ఉపాధ్యక్షులుగా 27 మంది ఉపాధ్యక్షులు ఎన్నుకుంటున్నారట. మన కొన్ని శాఖలు అయితే మన 3 మంత్రులు కూడా శాఖలు అయితే కేటాయించలేదు. ఇది బస్సు ఛార్జీల పెంపు. బస్ ఛార్జీలు పెరుగుతాయట. బస్సు పాస్లు ఎవరైతే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా, బస్ ఛార్జీలు పెరుగుతాయి. స్కూల్స్ కాలేజెస్ కి దూరంగా వెళ్ళిన వాళ్ళు బస్ పాస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా కొంచెం పెంపొందించే అవకాశాలు ఉన్నాయి. బస్ ఛార్జీలు పెరుగుతాయి అన్నమాట. అంతరిక్షంలో మనిషికి ప్రత్యామ్నాయం లేదు. ఆ రోదశి సంబంధించినటువంటి మన చంద్రమండలం మీద మన మానవ నివాసం ఉంటుందా ఉండదా, ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అంతరిక్ష పరిశోధనకు సంబంధించినటువంటి విషయం. ఇక్కడ తుమ్మిడిహెడ్డి వద్ద నీళ్లు లేక మేడిగడ్డకు. ఇక్కడ కాళేశ్వరం సంబంధించినటువంటిది కేసీఆర్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటిది హరీష్ రావుకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు అనమాట. తుమ్మిడిహెడ్డి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డ ట్రాన్స్ఫర్ చేసాం అని చెప్తున్నారు అనమాట. ఎస్ఓటి లక్ష్యం ఏమిటి? ట్యాపింగ్ పేర్ల ఎంపిక ఎలా జరిగింది? సిటీ ప్రశ్నలకు ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు గారు మౌనం. అధికారులకు చెప్పే ఆధారాలు ధ్వంసం చేసినట్లు వెల్లడి. 8 గంటల పాటు విచారణ. రేపు మళ్లీ రావాలని నోటీస్ అయితే అందజేయడం జరిగింది. ఇది ఈనాడు పేపర్ లో మరి ఉన్నట్టయితే తర్వాత ఆంధ్రజ్యోతిలో తీసుకున్నట్టయితే తుమ్మిడిహెడ్డికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి అందుకే కాళేశ్వరం చేపట్టినామని చెప్తున్నారు. రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చామని కూడా అంటున్నారు. హైదరాబాద్ లో జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో మనం చూసుకున్నట్లయితే ఈ పిక్చర్ లో సిటీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి ప్రభాకర్ గారిని మనం చూస్తున్నాము. అయితే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో అది 2 రోజుల నుంచి నడుస్తుంది కాబట్టి ఈ రోజు కూడా అదే వాంగ్మూలం అరెస్ట్ సమయంలో వాంగ్మూలాలు చెల్లుబాటు కావన్నట్టు దానికి సంబంధించినట్టు ఒక మ్యాటర్ అయితే రిలీజ్ అయింది. ఎప్పుడైతే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన ఎస్టీఓ దాని కమిషనర్ గా ఉండే. ఇది ఇక్కడ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయం లోపల ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చర్చ మీదకి వచ్చింది. ఆ ఫోన్ ట్యాపింగ్ లోపల ఎవరైతే ప్రభాకర్ రావు 15 నెలల క్రితము అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. 15 నెలల తర్వాత ఆయన ఇండియాకి రావడం జరిగింది. మొన్న ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఎస్టీఓ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని అసలు మీరు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది, ఎవరెవరు వీళ్ళ బాధితులు అని చెప్పేసి విచారణ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించిన విషయం ఇక్కడ హరీష్ రావుకు సంబంధించింది ఏంది ఇప్పుడు చెప్పాం కదా. తుమ్మిడిహెడ్డి మహారాష్ట్ర ఒప్పుకోలేదు అందుకనే కాళేశ్వరం చేపట్టినాం. నన్ను ఏమడిగారు నేనేం చెప్పాలి అనే విషయం మీద మొన్న అసలు ఫస్ట్ స్టార్టింగ్ లోపల కేసీఆరే వెళ్ళాల్సి ఉండే 5వ తారీఖు నాడు. దాని తర్వాత 7వ తారీఖు నాడు మనకు ఈటల రాజేందర్ వెళ్ళాల్సి ఉండే. దాని తర్వాత హరీష్ రావు వెళ్ళాల్సి ఉండే. హరీష్ రావు ఈ రోజు అంటే 9వ తారీఖు వెళ్ళాల్సి ఉండే. కానీ ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ తప్పించుకోవడానికి కొన్ని కారణాలతోటి ఎల్లుండికి వాయిదా వేసుకోండి ఆయన 11వ తారీఖు. అయితే అంతకు ముందు ఇద్దరు ఏం చెప్తారు, చెప్పిన తర్వాత మీతో నేను చెప్పాలని కేసీఆర్ యొక్క ఆలోచన ఇది. తర్వాత పిసిసి పదవుల్లోనూ సామాజిక న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. బస్ పాస్ ఛార్జీల బాధుడు
ఇది మన అమెరికాలో జరుగుతున్నటువంటి హింసాకాండకు సంబంధించిన విషయం. మన భారతీయులకు కాకపోవచ్చు, ఎవరన్నా కావచ్చు, అక్రమంగా వచ్చిన వారిని వెనక్కి పంపే వైనం న్యూజెర్సీ లోపల అట్టడుకుతుంది. అక్కడ న్యూజెర్సీ అయితే కిక్కిరిసిన లోకల్ రైలు నుంచి జారిపడిన 4 మృతి. ఇది ఆదాబ్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే చెప్పు. ఆదాబ్ హైదరాబాద్ లో మనం ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం ద్వారా లాభాల పట్ల ఆర్టీసీ అంటున్నారు. అలాగే ఆర్టీసీని గట్టెక్కించిన గంత కాంగ్రెస్ దే అని చెప్పి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొనడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన లక్ష్మణ్ రామచంద్ర నాయక్, అలాగే మోదీ 11 ఏళ్ల పాలన ఓ స్వర్ణయుగమని కూడా ఇందులో కథనం వెలువరించింది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ బయట పెట్టారని చెప్పి కూడా అంటున్నారు. మల్రెడ్డికి అయితే బుజ్జగింపులు, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు నిరుత్సాహానికి గురి కాకూడదని కూడా అంటున్నారు. ఇది మల్రెడ్డి రంగారెడ్డి మేడ్చల్ కి సంబంధించిన మన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే. అతను ఏమైందంటే నాకు రంగారెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు నాకు మంత్రి పదవి రాలేదు, నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి కొట్లాట జరిగింది. మంత్రి పదవి గురించి ఆయన మంత్రి పదవి రానందుకు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేస్తానని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ గౌడ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదట. తర్వాత ప్రభాకర్ రావు పైన ప్రశ్నల వర్షం, కమిషనర్కు అన్ని ఆధారాలు సమర్పించాను. ముంబై లోపల ఘోర ప్రమాదం అంట, రైల్లో నుంచి జారిపడ్డటువంటి 4 ప్రయాణికులు. ఇది ఈనాడు మన నమస్తే తెలంగాణ చూసుకున్నట్లయితే నిజాలు చెప్పిన రుజువులు ఇచ్చిన. సిడబ్ల్యూసీ వ్యాప్కోస్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే కేసీఆర్ ని బదనం చేసే కుట్ర అంట. కాంగ్రెస్ బీజేపీ కుమ్మకై కాళేశ్వరంపై అబాండాలు వేస్తున్నారు. అలాగే కుసంస్కారంతో 2 పార్టీల కుత్సిత రాజకీయాలు. అలాగే మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అంటున్నారు. మరి దీని మీద అంటే బీజేపీ మరియు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈ 2 కుమ్మక్కయి కేసీఆర్ మీద అబండాలు వేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. భారీ వడ్డన ట్రయాంగిల్ హైట్ స్టోరీ అవినీతిపై ఢిల్లీ ముఖ్య నేతలు. ఇక్కడ ఇది దాని తర్వాత దిశ పేపర్ చూసుకున్నట్టయితే మేడిగడ్డ స్థలాన్ని నా ప్రభుత్వం ఎంపిక చేయలేదు అంటే అంతకుముందు జరిగినటువంటి కాంగ్రెస్ గురించి చెప్తున్నారు. నెలాఖరు వరకు రేషన్ పంపిణీ 3 నెలలు సరిపడా బియ్యం అందుబాటులో, డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం పౌరుల సరఫరా శాఖ. కొత్త మంత్రులు ఏ శాఖలకు అని చెప్పేసి ఇంకా డిసైడ్ ఈ రోజు చేస్తున్నట్టుంది. అమెరికా లోపల భారత విద్యార్థిపై అమానుషం, ఎయిర్పోర్ట్ లోపల స్టూడెంట్ చేతులకు సంఖ్యలు నేలపై పడేసి బలవంతంగా స్వదేశానికి తరలింపు. వీడియో పోస్ట్ చేసిన ఇండో అమెరికన్ వ్యాపారవేత్త కునాల్ జైన్. మన ఇండియన్ వ్యక్తి అయి ఉండొచ్చు, ఆయనే చెప్తున్నాడు, ఇండియన్ ఆయన. ఇండో ఆధారాలు ఉంటే చూపండి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధం లేదు, నేను బాధితుడినే నిందితుడిని కాదు అని చెప్పేసి ప్రభాకర్ రావు చెప్తున్నాడు. ఇక్కడ ఇది ఏ పేపర్ ఇది? దిశ. ఓకే. అమెరికాలో ప్రభాకర్ రావుకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ 14 నెలల తర్వాత. అయితే కేటీఆర్ విచారణ ఎప్పుడు? కార్ రేసు కేసు నెమ్మదించిన ఎంక్వైరీ, జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టు. ఈయన సాక్షి టీవీకి సంబంధించిన ఆయన మహిళలపై అమరావతి మహిళలపై అనిష్టంగా వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అమరావతి ఒక వేశ్య గృహం అని చెప్పేసి చెప్పడం. అమరావతి వేశ్యల రాజధాని. మహిళా రైతులు కూడా అదే విధంగా కించపరిచాడని చెప్పేసి పోలీసులు మరి అరెస్ట్ చేయడం జరిగింది. అమరావతి ప్రజలందరినీ చెప్పిండు ఆయన. అమరావతిలో ఉన్నందరినీ వేశ్యలుగా చిత్రీకరించడం, ఈయన నవ్వడం చేయడం జరిగింది. అంటే సాక్షికి సంబంధించిన యూనిట్ ని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నెలాఖరులోగా రాష్ట్రానికి అమిత్ షా అంట ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపుని ఇచ్చారు. ఇక్కడ కూడా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు అంట. ఇక్కడ మనకు పిసిసి కార్యవర్గం లోపల ఇది స్వచ్ఛ పేపర్ తీసుకున్నట్టయితే ప్రభాకర్ రావు వితండవాదం ముందుంది అసలు సినిమా అని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది. ఒకటి, నీళ్ళు అమ్మి లోన్లు కట్టాలనుకున్నాము, అక్కడ హరీష్ రావు గారు చెప్తున్నటువంటి విషయం. 45 నిమిషాలు 20 ప్రశ్నలు చెప్పారట. తర్వాత అంతా కేసీఆర్ ప్లాన్. ప్రభాకర్ రావు 2 బాటుతో వెనక కేసీఆర్. అమెరికాలో ముందే కౌన్సిలింగ్ పథకం ప్రకారం అంతా విచారణకు స్టేట్మెంట్ బహిర్గతం చేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్. వర్కింగ్ ప్రెసిడెంట్ పెండింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అల్లుడు ఏం అడిగిండ్రు అని చెప్పి హరీష్ రావుని కేటీఆర్ మరి మాట్లాడడం జరిగింది. కేసీఆర్ తో హరీష్ రావు భేటీ చేశారు. ఫామ్ హౌస్ లో మరోసారి మంత్రాలు జరిగాయి. ఇద్దరికి మధ్య సుదీర్ఘంగా కొనసాగిన ఆ మామ అల్లుడి చర్చ, కమిషన్ అనుసరించిన విధానం ప్రశ్నలపై కూడా ఆయన ఆరా తీయడం జరిగింది. లోవర్ పేజ్ లో చూద్దాం. అది టార్గెట్ 300 కోట్లు అంటే ట్యాక్స్, జిహెచ్ఎంసీ కి కలెక్షన్ లక్ష్యం, జీతాలు పెన్షన్ల చెల్లింపు కోసం నిర్ణయం. బల్దియాలో మళ్ళీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. ఇక టోటల్ గా
ఏది హైడ్రా అంటే సారీ మన జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ లోపల పైసలు లేక సిబ్బందికి కలెక్షన్ చేయమని చెప్పి చెప్తున్నారు. దాంట్లో రకరకాలైనటువంటి ట్యాక్స్లు వేస్తారు అన్నమాట. ఇక ఎల్ఎన్టీ ఫైల్స్ మొన్న మేడిగడ్డ, నిన్న మెట్రో, నేడు వరంగల్ ఆసుపత్రి. అంటే ఎల్ఎన్టీ అనేది ఒక సంస్థ, దానికి సంబంధించినటువంటి ఇవి నిర్మాణ సంస్థ. దీనికి మొన్న దగ్గర కాళేశ్వరం కట్టిండు, దాని తర్వాత మన మెట్రో స్టేషన్ ఆయన కట్టడం జరిగింది. దాని దగ్గర మెట్రో స్టేషన్ లోపల మెట్రో ఇప్పుడు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ బోర్డుల గురించి జరుగుతున్న లొల్లి అనమాట. ఇది నిన్న బోర్డు హోల్డింగ్ గురించి. తర్వాత ఆర్టీసీకి షాక్ అంట, బస్ ఛార్జ్ 20% పెంపు. అంటే ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. ఇది తర్వాత ఆదాబ్ హైదరాబాద్ తీసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం ద్వారా లాభాలలో ఆర్టీసీ అని చెప్తున్నారు. ఒక దిక్కు ఆర్టీసీ లాభాలు అంటున్నారు, ఒక దిక్కు మళ్ళా ఇది అంటున్నారు. ఇది 2 సార్లు వచ్చింది కదా ఆదాబు. ఓకే, ఇది వెలుగు పేపర్ తీసుకున్నట్టయితే ఇది సినిమా పేపర్ మనకు వచ్చింది. చూద్దాం, ఇక చూడండి ఇక్కడ అట్టడుగుతున్న లాస్ ఏంజల్స్ 60 మంది ప్రధాన కార్యదర్శులు, 27 మంది ఉపాధ్యక్షులు అంట. శాఖలపై మంతనాలు, ఢిల్లీలో కేసీకేను వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు. మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి వివేక్ దంపతులు. ఓకే, వివేక్ వెంకటస్వామి వెలుగు కదా, వెలుగు పేపర్ అధినేత మల్లికార్జున ఖర్గేను కలిసిరట. ఆయనకు మంత్రి పదవి వచ్చినందుకు. ఇక్కడ అంతా ఇంజనీర్లు చేశారని చెప్పేసి ఇది కాళేశ్వరం గురించి. ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం లేదని ఇక్కడ పథకం ప్రభాకర్ లొంగిపాటు. ఇక్కడ లోకల్ ట్రైన్ నుంచి 4. ఇక్కడ హనీమూన్ మర్డర్, ఇది ఒక కొత్త రకమైన ట్విస్ట్. ఇది బనకచెర్లపై ఏపీ కేంద్రం కొత్త ఎత్తుగడ. అయితే ఇది మెయిన్ హెడ్డింగ్స్. తర్వాత మనం దీంట్లో మొదటి పేపర్ లో వచ్చినట్టు చూస్తున్నట్టయితే మెయిన్ పేపర్ లో విశ్లేషణ చూద్దాం.